పూణేకి సంబంధించి లోహాగఢ్లో కాబోయే భార్య సియా కేతన్ని అత్యంత దారుణంగా పైన నుంచి తోసేసి చంపేయడం జరిగింది. ఫస్ట్గా ఇది అనుకోని పరిస్థితుల్లో జరిగింది అనుకున్నారు, తర్వాత హత్యగా గుర్తించారు పోలీసులు. ప్రజెంట్ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పేసి ఎంత జరిగింది. సో ఈ కేసుని ఎలా చూస్తారు సార్ మీరు? ఇప్పుడు జనరల్గా బహుశా హిస్టరీలో పెళ్ళి కాకముందే పెళ్ళి సంబంధాలు చూసి నిశ్చితార్థమైన తర్వాత చాలా విధాలుగా ప్లాన్ చేసి చంపిన కేసు హిస్టరీలో ఫస్ట్దిగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయి అంటే ఒక 2 years 3 years బ్యాకే ఈ ముద్దాయి చేతన్తో సంబంధం, ఫ్రెండ్షిప్ పేరు. అది కూడా ఎట్లా, ఈ అమ్మాయికి ఎక్కడో మ్యాచ్ జరిగితే, ఎక్కడో ఒక మార్కెట్ యార్డ్లో మ్యాచ్ జరిగితే అక్కడ ఈ అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ పరిచయం వీళ్ళిద్దరు ప్రేమగా మారింది. అతను కూడా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అంటే కొంచెం బాగా డబ్బున్న వ్యక్తి. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్ అయ్యి లవర్స్ అయిపోయారు. అయిన తర్వాత ఈ అమ్మాయి తల్లిదండ్రులతో పాటు ఒకసారి గోవాకి వెళ్తుంది, ఏదో పెళ్ళి ఏదో విషయంలో గోవాకి వెళితే అక్కడ వాళ్ళ చిన్నాయన ఈ అమ్మాయిని చూసి, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది, ఈ అమ్మాయిని మా బ్రదర్ సన్కి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నను అడుగుతాడు. ఈ అడ్రస్ అంతా కనుక్కొని ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో సియా ఆ అమ్మాయి తండ్రిని అడిగితే, మా అమ్మాయికి 19 ఏళ్ళు నిండి 20 సంవత్సరంలో పడింది, ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. వాళ్ళన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళన్న పెళ్లి చేసిన తర్వాత సోహెబ్ వాళ్ళన్న, ఈ అమ్మాయి అన్న ఉన్నాడు, వాడికి ఇంకా పెళ్లి చేయలేదు, వాడి పెళ్లి తర్వాత ఈ అమ్మాయి పెళ్లి ప్లాన్ చేసుకున్నామంటే, లేదు చూడండి చాలా మంచి సంబంధం, బాగా డబ్బులున్నవాడు, ప్రశాంతంగా ఉన్నవాడు, అబ్బాయి చాలా మంచివాడు, ఆ ఫర్మ్కి వాడే డైరెక్టరు, రియల్ ఎస్టేట్ ఓనర్సు, దాదాపు 1000 కోట్ల ప్రాపర్టీ ఉన్నవాళ్ళు, కాబట్టి మీరు ఇస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తే సరే అని చెప్పి చెప్తారు. అది సంబంధం తెచ్చింది ఎవరు? ఈ అమ్మాయి తండ్రి అక్క కేతన్ సంబంధం తెచ్చింది. సో ఆమె చెప్తుంది, చూడు అన్నయ్య మంచి సంబంధం, మన అమ్మాయి సుఖపడిపోతుంది, జీవితాంతం బాగుంటుంది, మంచి సంబంధం, మంచి హ్యాబిట్స్ ఉండే వాళ్ళ సంబంధం అని చెప్తే చివరికి ఆయన ఒప్పుకొని ఈ అమ్మాయిని అడిగితే, ముందు నేను చదువుకోవాలి, ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత చేసుకుంటాను అన్నది. తర్వాత సరైన ఒప్పుకునింది. నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థం కూడా చాలా గ్రాండ్గా చేశారు. చేసిన తర్వాత ఈ అమ్మాయి నీ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అరే నిశ్చితార్థం అయిపోయింది, ఎట్లా పెళ్ళి నాకు తప్పదు అని అనుకొని వాడికి చెప్తే, ఎలాగైనా చంపాలి ప్లాన్ చేయి అని చెప్పి వాడిని కోరుకుంటుంది బాయ్ ఫ్రెండ్ని. వాడు కేతన్ వచ్చి చనిపోయిన వ్యక్తి, వీడు అక్యూజ్డ్. సో ప్లాన్ చేసుకున్నారు బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయి ఇద్దరు ప్లాన్ చేసుకొని, పెద్ద కన్ఫ్యూజన్. ఈ చేతను చనిపోయిన అబ్బాయి కేతను, చంపేయడానికి ప్లాన్ చేసినోడు చేతన్. సో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు చాలా విధాలుగా. అయితే ఈ అమ్మాయిని సొసైమిరా వాడితో గడపడానికి ఈ ముద్దాయి గాడికి ఇష్టం లేదు, ఎవరికి చేతన్ గానికి ఇష్టమే లేదు. సో వీళ్ళు ఏం చేశారు, ఒకసారి ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీళ్ళు ఎక్కడికో బాలీకి ప్లాన్ చేశారు. బాలీకి ప్లాన్ చేసి వెళ్ళడానికి నలుగురు, వీళ్ళ అన్నా చెల్లి వాళ్ళ అన్నా చెల్లి నలుగురు కలిసి ప్లాన్ చేసి పోదామని అంతా రెడీ అయినారు. కారులో కూర్చొని పోయినారు. మధ్యలో ఎయిర్పోర్ట్కి పోయే మధ్యలో ఈ అమ్మాయి అనుకున్నది, వీనితో పోవడం నాకు ఇష్టం లేదు, గడపడం ఇష్టం లేదు అని. వీనికి ఇష్టం కంటే బాయ్ ఫ్రెండ్కి ఇష్టం లేదు, నువ్వు ఎలాగైనా ప్లాన్ చేసి క్యాన్సిల్ చేయని చెప్పినాడు. సో ఆ విధంగా ఈ అమ్మాయి ఏం చేసింది, వాళ్ళు రెస్టారెంట్లోకి పోయి కూర్చున్న తర్వాత నా ఫోన్ మర్చిపోయినా, కావాలనే ప్లాన్ చేసుకొని ఫోన్ మర్చిపోయినట్టు చేసి ఫోను కోసమని వచ్చి కారులోకి ఆ ఫోన్లు తో తీసుకొచ్చే నెపంలో పాస్పోర్ట్ తీసుకొని ఆ పాస్పోర్ట్ వాష్రూమ్లోకి వెళ్ళి చించేసి కేతన్ పాస్పోర్ట్ తీసుకొని చించేసి
పోయింది. ఎయిర్పోర్ట్లో పోయిన తర్వాత పాస్పోర్ట్ ఏది అని అడిగితే లేదు అని అంటే సరే ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయి వెనక్కి వచ్చింది. తర్వాత ఈ అమ్మాయి ఎలాగైనా ఈ ప్రియుడిని అదే హస్బెండ్ని చంపాలి, కాబోయే హస్బెండ్ని చంపాలని చెప్పి ప్లాన్ చేసుకొని ఏ విధంగా అని చూసింది. ఈ అబ్బాయి ఈయన ట్రక్కరు, మంచి ట్రక్కింగ్ చేస్తారు. ఈ అమ్మాయి కూడా ట్రక్కింగ్ పోయింది. సో లోహాగఢ్ అయితే బాగుంటుంది అని వీళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ ఈమె ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఫస్ట్ 31st ఒకసారి తీసుకెళ్ళింది. మే 31 తీసుకెళ్ళి ఒకసారి చూసింది. అక్కడే వీడిని ఎక్కడి నుంచి తోస్తే బాగుంటుంది, ఏరియా ఏమిటి అంతా ప్లాన్ చేసుకొని ఓహో ఇక్కడ నుంచి తోస్తే వీడు చనిపోతాడని చెప్పి వచ్చేసి తర్వాత ఒకరోజు ముందే అంటే జూలై 14th కంటే ముందు జూన్ 14th కంటే ముందు ఒకసారి పోయినారు ఇద్దరు. ఎవరు బాయ్ ఫ్రెండ్ ఈమె పోయి చూసుకొని వచ్చినారు. 14th పోయిన తర్వాత వీడు అంటే కాబోయే హస్బెండ్ ఈమె పోయి ఏదో చూస్తూ ఉంటే చెట్ల దగ్గర ఉన్న ప్రదేశంలో వీడిని తోసేస్తుంది. తోస్తే వాడు చెట్లు పట్టుకొని బతికిపోతే అప్పుడు ఏడ్చేస్తుంది, నేను తోసేసాను నన్ను క్షమించు, ఎందుకు తోసానంటే నీకు పాము కాటేసిపోయేది అంటే ఇంట్లో చెప్పుకున్నాడు, నన్ను నా కాబోయే భార్య కాపాడింది, నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్తే ఇంట్లో అంతా చాలా థ్యాంక్స్ చెప్పినారు. ఆ అమ్మాయిని పొగిడినారు, నువ్వు భర్తను పాము కాటు నుంచి కాపాడుకున్న గొప్ప సాధ్వివి అని మహాసతీ సావిత్రివి అని చెప్పి పొగిడినారు. అంతటితో అయిపోయింది. అప్పటి నుంచి ఈమె ఇంకో ప్లాన్ చేసుకుంది, వీడిని ఎలా చంపాలి. సో నెక్స్ట్ మళ్ళీ 18th ప్లాన్ చేసుకున్నారు. 18th ఈ అబ్బాయి పెళ్లి కొడుకు తల్లి వద్దని చెప్పినా కూడా లేదులే మమ్మీ తను ఇంత ఇష్టపడిందని నన్ను కాపాడే భార్య నా పక్కన ఉంటే నాకేం జరగదు పోతానని చెప్పి వాడు కూడా బయలుదేరి వచ్చినాడు. వస్తే వీని వెనకాలే అంత ముందు రోజే వీళ్ళిద్దరూ చేతన్ గాను ఈ అమ్మాయి ఇద్దరు కలిసి బాయ్ ఫ్రెండ్ ప్లాన్ చేసుకున్నారు. ఇద్దరు హోటల్లో కలుసుకొని మాట్లాడుకున్నారు. సో ఈ అమ్మాయి వీళ్ళిద్దరూ రాగానే వీడి వెంటనే ఒకడు హుడీ కప్పుకొని వీళ్ళని ప్లాన్ చేసుకొని వెనకంటే వచ్చినాడు. ఆ టికెట్ తీసుకోవాలి కదా, టికెట్ తీసుకుని బైక్ ఎక్కాలంటే కొండ కింద ఏదో టికెట్ తీసుకోవాలా, ఆ టికెట్ కూడా తీసుకోవాలా వీడు. నేను వచ్చి మళ్ళీ తీసుకుంటాను, ఇక్కడ సిగ్నల్ లేదని చెప్పి పైకి వచ్చేసినాడు. సో వీళ్ళిద్దరూ ఉండగా మంచి స్పాట్ చూసుకునింది ముందే ఈ అమ్మాయి, ఎక్కడి నుంచి అయితే వీడు ట్రాకర్ కదా ఏదైనా పట్టుకోలేని సందర్భం చూసి కింద లోయలేకి ఎక్కడైతే పడిపోతాడో చూసి ఫోటో షూట్ అని నెపం మీద తీసుకొచ్చి ఫోటోలు తీసుకుంటా మంచి స్పాట్కి వచ్చిన తర్వాత వచ్చి తోసేసింది, పడి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి అరిచింది. అక్కడ ఉండే సెక్యూరిటీ స్టాఫ్ వచ్చినారు. ఎట్లా అంటే కాలు జారి పడిపోయినాడు, నా ఫోటోలు తీస్తానా కాబోయే భర్తని ఏడ్చింది, గగ్గోలు పెట్టింది, అంతా అయిపోయింది. ఆ అమ్మాయికి ఒకవేళ ఇక్కడ వాడు తోసిన పక్కకు జరిగి కింద పడిపోకుండా పోతే ఎట్లా చంపాలి తర్వాత అని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఒకవేళ ఈ అబ్బాయి అక్కడ చనిపోకుండా పోయి ఉంటే 20వ తేదీ వాకింగ్కి పోయేటప్పుడు కారుతో కొట్టి చంపాలనుకుని కూడా ప్లాన్ చేసింది. ఒకవేళ ఈ అమ్మాయి 18th వీడు చనిపోకపోతే నెక్స్ట్ ప్లాన్ కూడా ప్లాన్ చేసుకునింది. ముందు 14th ట్రై చేసింది, బతికిపోయినాడు. సో ఈ టైం 18th కూడా మిస్ అయితే నెక్స్ట్ ఏమిటి. సో అది కూడా 20వ తారీఖు దారిలో పోతా ఉంటే కొట్టి చంపాలని కూడా ప్లాన్ చేసుకుంది. సో ఈ ప్లాన్లు ముందుగా చేసుకొని ఈ అమ్మాయి చంపేసింది. సో ఏడుపులు పడబొబ్బరింతలు అన్నీ అయిపోయినాయి. 21st ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారింట్లోకి పోయి ఏడుపులు అది చేస్తూ ఉంటే దినానికి చెల్లి ఎవరైతే ఆమె చెల్లి ఉందో కేతన్ చెల్లి అడిగింది, మా అన్న అంత ట్రాకరు అంత ఇది కదా, ఎట్లా జారి పడిపోయినాడో చెప్పు అని. అప్పుడు తికమగలుగా సమాధానం చెప్పడం మొదలు పెడితే అప్పుడు వీళ్ళిద్దరూ ఏదో మళ్ళీ ఇంకా చాలా క్వశ్చన్లు వేస్తే తలతిక్క సమాధానాలు, అట్లా కాదు ఇట్లా కాదు అట్లా, నువ్వు ఎంత దూరంలో ఉంటివి, ఆయన పడిపోయినప్పుడు వెనక్కి చూసుకోలేదా, ఇవన్నీ ఆ ఫోటోలు ఎక్కడున్నాయి చూపించు, నువ్వు ఎన్ని ఫోటోలు తీసుకున్నాడు, అవన్నీ బయటకు వస్తే వీళ్ళకి అనుమానం వచ్చి పోలీసు వాళ్ళ దగ్గర పోయి చెప్పేసినారు. ఈ అమ్మాయి ఫోన్ తీసుకొని ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందో, ఎవరు దీనికి ఉందారో ఆ చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లన్నీ చూడండి అని చెప్తే
ఈ తర్వాత వాళ్ళు పోలీసులు ఎగ్జామిన్ చేస్తే ఇవంతా బయటకు